పనికిరాని ప్యాంట్స్తో సులువుగా డోర్ మ్యాట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇంట్లోనే పాత ప్యాంట్స్తో సులువుగా డోర్ మ్యాట్ తయారు చేసుకుందామండి. ఒక ప్యాంట్ తీసుకుని కాళ్ళ దగ్గర నుంచి 20 ఇంచెస్ పొడవు చొప్పున ఇలా మార్క్ చేసుకున్నాను. కింద పట్టిని కట్ చేశాను. చూడండి, ఇక్కడ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నేను కట్ చేశానండి. ఇలా ఈ భాగాన్ని మనం తీసుకున్న భాగాన్ని మధ్యలోకి ఇలా కట్ చేసినట్లయితే కనుక మనకి వెడల్పుగా కనిపిస్తుంది. 3.5 ఇంచెస్ చొప్పున ఇలా మార్క్ చేసుకుని ఇలా పొడవుగా నేను కట్ చేసుకున్నాను. ఆల్రెడీ పొడవు తీసుకున్నాను కాబట్టి వెడల్పు 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా నేనైతే మనకి డోర్ మ్యాట్కి కావాల్సిన 2 కలర్స్ అండి. మీరు 1 కలర్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే 2 కలర్స్ అంటే 2 ప్యాంట్స్ యూస్ చేశానండి. నేనైతే జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను. మీరు నార్మల్ ప్యాంట్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసిన దాన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా మిషన్తో స్టిచ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇలా చక్కగా మనకి పనికిరాని ప్యాంట్స్తో డోర్ మ్యాట్స్ యూస్ చేసుకోవచ్చండి. పక్కన పడేస్తే వేటికి ఉపయోగం లేదు కదా. ఇలా పుల్లను పెట్టి కొంచెం క్లాత్ మడత పెట్టి పుల్లను పెట్టి లోపలికి ఇలా అన్నట్లయితే కనుక చక్కగా దానిలోకి అనేది ఈ క్లాత్ వెనకకి లాగుతూ ఉంటే పైన క్లాత్ ఇలా పెట్టి ఇలా లాగినట్లయితే కనుక చూడండి, మనం కుట్టుకున్నది అది భాగం అనేది అస్సలు కనిపించదు. చూడండి చక్కగా. ఇప్పుడు ఇలాంటి పీసెస్ నేను కట్ చేశాను కదండి, సేమ్ అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇలా నేను 8 పీసెస్ అయితే సేమ్ ఇప్పుడు మీకు చూపించాను కదండి, 1 పీస్ ఎలాగో అలా 8 పీసెస్ తీసుకున్నానండి. ఈ 8 పీసెస్ని కూడా ఒకదాన్ని ఒకటి పక్కన పెట్టేసి చక్కగా ఇలా అటు ఇటు తొలిపోకుండా చక్కగా మిషన్తో కుట్టేస్తున్నానండి. ఇలా చక్కగా మనం మీరు జీన్స్ ప్యాంట్స్ అనే కాదు, లేదా నార్మల్ ప్యాంట్స్ తీసుకోవచ్చు, లేకపోతే షర్ట్స్ తీసుకోవచ్చు, లేకపోతే మనం ఇంట్లో పనికిరాని పాత బట్టలు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లూ ప్యాంట్ తీసుకున్నానండి, బ్లూ కలర్. ఇది కూడా అంతే, సేమ్ కింద పట్టిని కట్ చేసి ఇక్కడ నుంచి 11 ఇంచెస్ పొడవు చొప్పున తీసుకున్నాను. ఇక్కడ 11 ఇంచెస్ పొడవు కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అంతే అండి, మధ్యలో హాఫ్కి ఇలా కట్ చేశాను. ఇందాక మనం 3.5 ఇంచెస్ తీసుకున్నాక సేమ్ దీనికి కూడా ఇలాగే 3.5 ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకున్నానండి. ఇందాక మనం 20 ఇంచెస్ తీసుకున్నాం, ఇప్పుడు 11 ఇంచెసే కదా. ఇలాంటి పీసెస్ అనేవి ఈ చిన్న పీసెస్ మనకి చాలా అవసరం అవుతాయి. అంటే మ్యాక్సిమం 10 పీసెస్ అలా అవసరం అవుతాయి. నాకైతే ఒక ఫుల్ ప్యాంట్ పట్టిందండి ఈ బ్లూ కలర్ ప్యాంట్ అనేది. ఇలా నేను మొత్తం కట్ చేసుకున్నాను కదా, సేమ్ ఇందాకలాగే చూడండి 1 పీస్ చూపిస్తున్నాను. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి, అంటే ఉల్టాలో ఫోల్డ్ చేయండి, హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మనం ఒక చీపురు పుల్లని లోపలికి ఇలా చూడండి జాగ్రత్తగా ఇలా పెట్టేసి ఇలా అంటున్నాము, ఇది కూడా సేమ్ ఇలా అంటున్నట్లయితే కనుక మనకు సీదా వచ్చేస్తుంది. ఇలాంటి పీసెస్ అన్నీ చూడండి ఇందాక ఫిట్ చేసుకున్నాం కదా, అది ఒకటి కిందకి ఒకటి పైకి, ఒకటి కిందకి పైకి పెట్టి మళ్ళీ బ్లూ పెట్టేస్తున్నాను మధ్యలో, మళ్ళీ కిందకి అనేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మధ్యలోది ఇలా, నెక్స్ట్ వైట్ది ఇలా మధ్యలో, అంటే ఇప్పుడు మళ్ళీ బ్లూ పెట్టేస్తున్నాను, మళ్ళీ కింద కనేస్తున్నాను. చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఇంకొకటి, మళ్ళీ ఇలా బ్లూ. ఇలా నేనైతే వైట్ అండ్ బ్లూ చూడడానికి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందని నేనైతే ఇలా వైట్ అండ్ బ్లూ ప్యాంట్స్ని తీసుకున్నానండి. మీరు లేదా ఇంకేమన్నా వేస్ట్ క్లాత్స్ ఇంకేమైనా ఉన్నా కానీ మీరు ట్రై చేయొచ్చు. చూడండి అసలు ఈ మ్యాట్ అయితే బయట కొన్నట్టే ఉంటుందండి. మనం ఇంట్లో చేసాము అన్నా కానీ ఎవరు నమ్మరు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నచ్చినా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఎందుకంటే ఓకే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది మీ వైపు నుంచి రెస్పాన్స్ అనేది మాకు ఎలా ఉందో తెలియదు. కాబట్టి లైక్ చేయండి, అలాగే చూడండి ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది మ్యాట్ కూడా. అలాగే ఇలా ఎన్నో పనికిరాని వస్తువులన్నీ రీయూజ్ చేసుకునే ఐడియాస్ అనేవి, టిప్స్ అనేవి మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఒకవేళ వీలుంటే మా ఛానల్లో కూడా ఉన్న వీడియోస్ని కానీ షార్ట్స్ కానీ క్లిక్ చేసి చూడండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క లైక్స్ షేర్స్ అనేవి మాకు చాలా ఎంతో ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మా ఛానల్లో ఏ వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఇలా నేను తీసుకున్న బ్లూ కలర్ని వైట్ కలర్ని ఏ విధంగా పెట్టానో మీకు అర్థమవుతుంది అనుకుంటా. నవారు మంచంలో ఉంటాయండి పాతకాలంలో, అవి ఏ విధంగా అల్లుకుంటామో సేమ్ ఇవి కూడా అలాగే నేను ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫుల్గా నా దగ్గర ఏవైతే తీసుకున్న క్లాత్స్ ఉన్నాయో అవన్నీ పెట్టేసి చక్కగా అడ్జస్ట్ చేసుకున్నానండి. చూడండి ఏ విధంగా అయితే ఇది లాస్ట్ ఎండ్ వరకు నేను ఇలా పెట్టేసాను. ఇలా పెట్టేసిన దాన్ని అటు ఇటు తొలిపోకుండా చక్కగా మిషన్ మీద పెట్టి స్టిచ్ చేసుకుందామండి. ఇలా చూడండి అటు సైడ్ ఇటు సైడ్ టోటల్గా ఇలా ఏ విధంగా అయితే నేను చూపించానో ఆ విధంగానే మొత్తం ఇలా మిషన్ భాగంతో స్టిచ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు మా దగ్గర మిషన్ లేదు అని. మిషన్ లేకపోయినా కానీ జస్ట్ సూది దారంతో ఇంకా చాలా చక్కగా కుట్టేసుకోవచ్చు అండి. ఎందుకంటే మిషన్ మీద
మిషన్ మీద కంటే కూడా సూది దారంతో ఇంకా చాలా చక్కగా తొందరగా పని అయిపోతూ ఉంటుంది. చూడండి ఇలా 4 సైడ్స్ నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు కింద భాగాన మనకి కొంచెం మ్యాట్ నీట్‌గా ఉండేటందుకు ఒక పాత షర్ట్‌ని తీసుకున్నాను. ఇది మా ఇంట్లో ఎలక కొట్టేసిందండి షర్ట్ మా హస్బెండ్‌ది. దీన్ని చక్కగా ఆ మ్యాట్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ నుంచి 2 ఇంచెస్ వెడల్పు చొప్పున వదిలేసుకొని 4 సైడ్స్ నేను సేమ్ 2 ఇంచెస్ చొప్పున 4 సైడ్స్ నేను కట్ చేశానండి. ఇలా పాత బట్టలని మంచిగా ఉంటే ఎవరికైనా ఇవ్వచ్చండి. ఇలా కొంచెం చినిగిపోయి చండాలంగా ఉంటే ఎవరికి ఇవ్వడానికి కూడా బాగోదు. ఇలాంటప్పుడు మనమే ఏదో ఒక విధంగా రీయూజ్ చేసుకుంటే కొంచెం మనకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వర్షాకాలంలో కానీ డోర్ మ్యాట్స్ ఎప్పుడైనా ఉపయోగపడతాయండి. చూడండి ఇలా 4 సైడ్స్ నేను ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ కొంచెం ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నానో ఇదే విధంగా 4 సైడ్స్ ఉన్న క్లాత్ని మడతపెట్టి ఇలాగే స్టిచ్ చేయాలండి. అలాగే ఇప్పుడు ఈ వర్షాకాలంలో డోర్ మ్యాట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఇల్లు తేమగా ఉంటుంది కాబట్టి. చూడండి ఇప్పుడు నేనైతే 4 సైడ్స్ ఈ డోర్ మ్యాట్ అనేది ఇలా స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా అస్సలు మనం స్టిచ్ చేసిన మ్యాట్ అనేది లాగే లేదు. చూడండి చాలా అంటే చాలా ఒత్తుగా కూడా కనిపిస్తుంది. ఇలా నేను ఇలా స్టిచ్ చేసిన మ్యాట్ని నేను డోర్ ఎంట్రన్స్లో వేసానండి. చూడండి చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.